ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్ఫెక్ట్ గా చెప్పావు రాధా. హిమ జీవితం హిమే డిసైడ్ చేసుకుంటుంది, అదే కరెక్ట్. అందుకే ఈ పెళ్లితో తనకి కొత్త జీవితాన్ని ఇస్తే ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పినట్టవుతుంది. నువ్వేమంటావు రాధా? మీ ఇష్టం. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. హిమ సంతోషంగా ఉంటే అదే చాలు. నువ్వు అరిచి గగ్గోలు పెట్టినా ఈ ఇంట్లో నీ మాట వినేవాళ్లు ఎవ్వరూ లేరు. ఎక్కువగా గోల చేస్తే నువ్వే బయటికి పోవాల్సి వస్తుంది. అందుకని కామ్గా ఉండి జరిగేది చూస్తూ ఉండు. అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? నేను ఇక్కడ ఉండలేనన్నయ్య, నన్ను అమెరికా పంపించు. నాకు ఈ పెళ్లి ఇవన్నీ ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళి కొంతకాలం ప్రశాంతంగా ఉంటాను. అంటే పారిపోతావా? అంతకంటే ఇంకేం చేయను. ఇంతకంటే పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అసలు నువ్వు ఇలా పిరికి దానిలో ఉండటం వల్లే అత్తయ్య నీకు పెళ్లి పేరుతో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. అసలు మా అన్నయ్య ఎలాంటి వాడో ఒక్కసారి ఆలోచించు. కృష్ణ, నీకు ఆల్రెడీ చెప్పాను ఈ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని. జస్ట్ 2 minutes అండి, ప్లీజ్. మా అన్నయ్య నువ్వు ప్రేమించుకున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మా అన్నయ్య మాట తప్పాడా? పెళ్లికి ముందే నీకు గర్భం వచ్చింది. అందరి మగాళ్ళలా నిన్ను మోసం చేసి వదిలేశాడా? లేదే, తాళి కట్టి నిజాయితీగా నిన్ను భార్యం చేసుకున్నాడు. మరలాంటి వాడు నిన్ను మోసం చేశాడు అంటే నువ్వెలా నమ్మావు హిమా? చెప్పాను కదా కృష్ణ, కళ్ళతో చూసిందని నమ్మకుండా ఎలా ఉండమంటావు? కళ్ళని కాదు, నీ ఆత్మసాక్షిని నమ్ము. నిజం చెప్పు, మా అన్నయ్య విషయంలో నువ్వు చూసింది నిజం కాదు, అది అపోహ అని నీకే అర్థమవుతుంది. సాగర్ అన్నయ్య ఎలాంటి వాడో నేను చెప్పనా? స్టాప్ ఇట్. నీ బ్రెయిన్ వాష్ ప్రోగ్రామ్ ఆపే. ఇది మా ఇంటికి సంబంధించిన విషయం. మేం సాల్వ్ చేసుకుంటాం. ఇందులో నీకేం సంబంధం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.